అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నమస్కారం. నేను మీ ఆస్ట్రో జ్ఞాని రామకృష్ణ జ్ఞానవంత. ఈరోజు మీకు అందరికీ ఈరోజు అక్షయ తృతీయ గురించి చెప్పుకుంటాం. తర్వాత మిగతా విషయాలు. అక్షయ తృతీయ అంటే అక్షయం తరగని అర్థం. అక్షయ తృతీయ శుభాకాంక్ష. తరగని అంటే ఈరోజు ఏ శుభకర్మ చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా అనంతకోటి ఫలితం ఇస్తుంది. రూపాయి స్నానం ఏ పండుగకైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే జీవిత పర్యంతం కూడా స్నానం, ధ్యానం, దానం. స్నానం అంటే బాహ్య శుద్ధి తెలిసిందే. రోజు 3 సార్లు స్నానం చేయాలి. బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి ముఖ్యం. నిర్మలంగా ఉండాలి మనసు. ఎవరి కీడు కోరదు. ఎవరి కీడు కోరకున్నామంటే నీ శుభం భగవంతుడు కోరుతాడు, నీ లాభం భగవంతుడు కోరుతాడు. మనం అవతలోడు కీడు కోరామంటే వాడు మనకి కీడు చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడే కీడు చేస్తాడు. కాబట్టి అంతఃశుచి ముఖ్యం, తర్వాత బాహ్య శుచి ముఖ్యం. అయితే స్నానం అంటే ఇదే అర్థం. కేవలం స్నానం చేయడం, గుణగణం లేచి రావడం కాదు, అది బాహ్య శుద్ధి మాత్రమే. శివాలయం పోతున్నాం, శివుడికి పూజ చేస్తున్నాడు, శివుడిలాగానే నిర్మలమైన హృదయంతో పోవాలి. దేవుడి దగ్గర నిర్మలమైన హృదయంతో పోవాలి. నిర్మలమైన హృదయంతోనే ఎప్పుడూ ఉండాలి. దాన్నే స్నానం అంటారు. అంతఃస్నానం, బాహ్య స్నానం. ధ్యానం అంటే ఈ ధ్యానం మీద చాలామంది ఎన్నో రకాల ఉపన్యాసాలు ఇచ్చున్నారు. ఇప్పుడు కళ్ళు మూసుకు చేయాలన్నా, కళ్ళు తెరుచుకు చేయాలన్నా ఎట్లయినా చేయండి. ఎట్లంటే ధ్యానం తైలధార పడుతూ ఉంది. నూనె ధార ఎక్కడ తేకుండా ధారగా పడిపోతుంది. కంటిన్యూస్గా ఒకే థాట్లో ఉండడం ధ్యానం. కంటిన్యూస్గా ఒకే థాట్లో ఉంటే ఆ తర్వాత థాట్లెస్నెస్ స్టేజ్కి వెళ్తాం. ఎప్పుడో థాట్లెస్నెస్ స్టేజ్ అంటే మేలుకొని అమనస్కంగా ఉండడం. దీన్నే బ్రహ్మైక్య స్థితి అంటారు. మేలుకొని అమనస్కంగా ఉండడం. నిద్రలో అమనస్కంగా ఉంటారు. నిద్ర లేచిన తర్వాత అబ్బా భలే బాగా నిద్రపోయినారండి, భలే హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ మేలుకొని అనుభవిస్తే, అంటే మనసు మేలుకొని ఉన్నామంటే ఏదో ఒక థాట్ ఉంటుంది మనసులో. థాట్లెస్నెస్, ఏ థాట్ ఉండకూడదు. ఏ థాట్ ఉండకూడదంటే ఏం చేయాలా? ఏదో ఒక దాని మీదనే లగ్నం చేయాలి. అది కూడా పోతుంది కొంతకాలానికి. అప్పుడు థాట్లెస్నెస్ మిగులుతుంది. దాన్ని అమనస్సుగా ఉంటారు. అది బ్రహ్మైక్య స్థితి. అది అమితమైన ఆనందం. నిద్రలో కాసేపు కళ్ళు మూస్తేనే భలే ఆనందం ఉంది అంటారే, అంతకు మించి 1000 రెట్ల ఆనందం అనుభవిస్తారు. అది అనుభవించిన వాళ్ళు చెప్పలేరు. అనుభవించి కనుక్కోవడమే. లడ్డు తీయగా ఉందంటే తింటే తెలుస్తుంది, వర్ణిస్తే తెలియదు. అట్లనే ఇది కూడా ధ్యానం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు ఒక ఫోటోను, నీ ఇష్టదైవం ఫోటోను, ఏదో బొమ్మ పెట్టి, ఇట్లా విగ్రహారాధన వచ్చింది ఇందుకే, ఊరికే కాదు. ఆ బొమ్మ పెట్టుకొని నువ్వు ఎట్లా చేయాలో కూర్చొని, లేదు వీలు కాలేదు, వీలైతే అభిషేకం చెయ్యి, గంధం అక్షతలన్నీ చెయ్యి, పువ్వులు అన్నీ పెట్టు, కూర్చో, మంటలు చెప్పము ఏదో ఒకటి. ఆయన పాదాల మీదనే చూస్తూ చేయండి. ఇంకా ఏమీ కనపడకూడదు, ఏమీ వినపడకూడదు. ఆ స్థితికి వెళ్ళాలి. పాదాల మీదనే, ఇంకా వేరే. కళ్ళు మూసుకొని అయితే ఆ పాదాలు మనసులోనే ధ్యానం చేసి, మనసులోనే ఆ విగ్రహాన్ని, ఆ రూపాన్ని తలుచుకొని, మనసులోనే కళ్ళు మూసుకొని ఆ రూపానికి అభిషేకం చేసినట్టు అలంకరించి అన్నీ ఊహించుకొని, ఆ రూపం యొక్క పాదాల వైపే మనసు పెట్టి ఆ దెబ్బ ధ్యానం చేస్తున్నాడు. ఇంకా వేరే ఆ విగ్రహం యొక్క వేరే రూపాన్ని కూడా చూడకుండా కేవలం పాదాలు, ఒక్క వస్తువు మీద, ఒక్క డ్రాప్, ఒక్క పాయింట్ మీద మనసును నిలపడం. తర్వాత పోయే కొద్దీ థాట్లెస్నెస్, ఏ విషయం మీద, ఏ థాట్ మీద కాదు, ఏ విగ్రహం మీద కాదు, ఏ విగ్రహం యొక్క పాదాలు కాదు, దేని మీద ఉండదు. అది థాట్లెస్నెస్. చాలా ఎక్స్పీరియన్స్తో కానీ రాదు. ఇది ధ్యానం అంటే. నేను 6 గంటలు ధ్యానం చేశానండి పొద్దున్నే. రాత్రి 1 గంట చేస్తానండి. ఏమిటి, ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. చేస్తూ ఉన్నంతసేపు
పొంగొచ్చినట్టుంది అన్నం చూడు, రే ఎవరో బాగా ఆ ఫ్యాన్ ఆపునైనా బయట ఎందుకు లైటు అనవసరంగా అంటూనే ఉంటారు ధ్యానం కాదు. ఇది ధ్యానం ఎట్లా అవుతుంది, ఇది పూజ ఎట్లా అవుతుంది? కాసేపు 10 నిమిషాలు ఊరుకుండలేము మనం. ఊరుకుంటే దేవుడు, ఊగులాడితే జీవుడు. ఊరుకుంటే దేవుడు, ఊగులాడితే జీవుడు. అటు ఇటు ద్వంద్వాల వచ్చే ఊగులాడుతూ ఉంటే జీవుడు, వాడు మామూలు మనిషి. ఊరుకుంటే ఏంది? ఊరుకుంటే ఏ ఆలోచన లేకుండా ఊరుకోవడం, అమనస్కంగా ఉండిపోవడం, వాడు దేవుడు. జీవుడికి పరమాత్మకి జీవాత్మకి పెద్ద తేడా కాదు. ఊరుకోవడం, ఊరుకోకుండా ఉండకపోవడం అంతే. ఇద్దరు మగవాళ్ళు మధ్యలో ఒక ఆడ పడుకోను, ఇదేందయ్యా ఇది కర్మ? ఏం ఎవరు ఆడ మనిషి సిగ్గుమాలింది అంటారు. కాదు, జీవాత్మ పరమాత్మ. జీవాత్మ పరమాత్మలో కలవాలంటే మధ్య మాయ అనేది ఒకటి ఉంది. మాయని దాటాలి. చెప్పినంత సులభం కాదు. మాయ దాటితే జీవాత్మే పరమాత్మ. జీవాత్మకు పరమాత్మకు భేదం లేదంటే మాయకి అతీతుడైతే. మాయకు అతీతుడు కావడం కష్టం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? మమ మాయ దురత్యయ, నా మాయని దాటలేరు. అంతే, ఫండమెంటల్ ఒక స్టేట్మెంట్ అది ఆయన ఇచ్చింది. మమ మాయ దురత్యయ దాటలేవు, నా మాయని దాటలేవు. శివుడు అంతటోడు జగన్మోహిని వెనుక వేరేది పరిగెత్తాడు. ఈ శివుడేంది, పరమశివుడేంది, జగన్మోహిని పరిగెత్తడం ఏంది? ఆశ్చర్యపోయిన దేవతలంతా. అదే మాయ అంటే. శివుడు అంతటోడు తట్టుకోలేకపోయినాడు మాయని. నువ్వు నేను ఏ పాటోడు. సాధన చేస్తూ ఉంటే వచ్చే జన్మ కంటిన్యూ అవుతుంది. ఈ జన్మలో చేసింది వచ్చే జన్మ కంటిన్యూ అవుతుంది. చనిపోయేటప్పుడు ఏ థాట్స్తో చనిపోతామో ఆ థాట్స్ కలిగి పుడతాం. అది కంటిన్యూ చేయడం. ఎంతో చేశాడు ఈ జన్మలో, అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడి నుంచి బయలుదేరాను నేను. గూడూరు దాకా పోయాను. సరే, అక్కడ ఆగి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. రెస్ట్ తీసుకున్నాను. నేను పోవాల్సింది తిరుపతికి. రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి గూడూరు నుంచి బయలుదేరుతానా, మళ్ళీ నెల్లూరుకి వచ్చి బయలుదేరుతానా? గూడూరు నుంచి బయలుదేరి తిరుపతి చేరుతాను. ఇది కూడా అంతే. కొంతకాలం ధ్యానం చేసి కొంత సంపాదించావు, అమానసిక స్థితి సంపాదించావు అనుకో, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతావు వచ్చే జన్మలో. ఎన్ని జన్మలకి సాధకుడు సాధిస్తాడో ఎవరు చెప్పలేదు. మమ మాయ దురత్యయ, నా మాయని దాటలేదు అంతే. చూడండి, ధ్యానం అంటే అది ఊకేగా చెప్పారు. స్నానం, ధ్యానం, దానం. ఈరోజు దానం చేస్తే, రూపాయి దానం చేస్తే నీకు 1000 రూపాయలు లాభం వస్తుంది. అక్షయం, దాని అర్థం అదే. అక్షయం, క్షయం కానిది అక్షయం. రూపాయి దానం చేస్తే 1000 రూపాయలు రావచ్చు లాభం, 1,00,000 రావచ్చు, కోటి రావచ్చు. మనస్ఫూర్తిగా 1 రూపాయి దానం చేసి 100 దానం చేసి ధ్యానం 2 నిమిషాలు చేసినా చాలు. ఈరోజు ఈ ఒక్క రోజుకే ఆ ప్రత్యేకత. అక్షయ తృతీయ కదా. దానం అంటే డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు. మంచి సలహా ఇచ్చావు. ఇది కాదు నాయన మంచి దారి అది అని చూపావు. ఏదైనా వస్త్రదానం చేసావు. ఏదో విధంగా అవతల వ్యక్తికి సహాయపడటమే ధ్యానం అంటే. అంతేగాని డబ్బులు ఇవ్వడము, బియ్యం ఇవ్వడము, మోయిన్ ఇవ్వడము అంతవరకే కాదు. బ్రాహ్మణ్యం ఇవ్వడము అంతవరకే కాదు. అది దానమే. బంగారే దానం చేయబడి నీకు కలిగింది దానం చేయవచ్చు. దానం చేయాలి. మనకు 1 రూపాయి ఇచ్చామనుకో, ఫలితం దానంతటి వస్తుంది. 1 రూపాయికి 1000 రూపాయలు దానంతటి వస్తుంది. భగవంతుడు కల్పిస్తాడు, భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈరోజు యొక్క ఫలితం. ఈరోజు ఏమి దానం చేయాలా? పానకం దానం చేస్తే మంచిది. అందులో ఎండల కాలం వైశాఖ శుద్ధ తృతీయ అంటే, వైశాఖ శుద్ధ తృతీయ 3వ రోజు, నెలబెట్టి 3వ రోజు అంటే ఎండల కాలం. చందనం, గంధం దానం చేస్తే మంచి చల్లగా ఉంటుంది. చూసుకుంటే చల్లగా ఉంటుంది. పానకం, వడదెబ్బ లేదంటే ఎండ యొక్క తీవ్రత సేద తీరినట్టు పానకం తాగింది. బెల్లం, నీళ్ళు, దానిలో ఇంగ్రీడియంట్స్ వేలకాయలు వేస్తారు. సరే, మిరియాలు వేస్తారు.
చలవ చేసే పదార్థాలు. ఏది దానం చేయాలంటే పానకం, అది చందనం, లేదా నీకు ఇష్టం వచ్చింది దానం చేయి. అయ్యే ఈరోజు ఒకరోజు దానం చేసి సరిపోతుందా? మీతో ఎప్పుడు చేయబడలేదా? ఒక విషయం చెప్తా, ఎప్పుడైనా చేయొచ్చు దానం, ఎప్పుడైనా. ఉదయం పూటే దానం చేయాలా, ఏకాదశి చేస్తే మంచి పుణ్యం, సంక్రమణం చేస్తే గొప్ప ఫలితం వస్తుంది. అది తప్పని నేను చెప్పను. ఏకాదశి చేసినా, ఈరోజు చేసినా, అక్షయ తృతీయ చేసినా ఫలితం బాగానే ఉంటుంది. కానీ కర్ణుడు మహాభారతంలో కర్ణుడు ఎడం చేతిలో బంగారు గిన్నె రత్నాలు పొదిగిన భలే విలువైంది, బాగా దగ్గరగా మెరిసిపోతుంది, వజ్రాలు రత్నాలు పొదిగింది బంగారు గిన్నెలో నూనె కుడి చేతిలో తీసుకొని అంటుకుంటూ ఉంటాడు. తలస్నానానికి ముందు అంటుకుంటుంటే కృష్ణుడు పరమాత్ముడు వస్తాడండి, కూర్చొని బావా భలే బాగుంది గిన్నె, చాలా అందంగా ఉందే అన్నాడు. తీసుకో బావా అని ఇచ్చేసాడు. తీసుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు, తీసుకోకముందు అనలే, తీసుకున్న తర్వాత కృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు, బావా అన్నీ తెలిసినట్టు, అన్ని శాస్త్రాలు చదివేది, నీకు చెప్పేందుకు కూడా కాదు, ఎడం చేతితో దానం చేస్తే ఫలితం ఉండదు కదా అన్నాడు. తీసుకున్న తర్వాత చూసారా, ఎడం చేతితో దానం చేస్తే ఫలితం ఉండదు కదా. అయ్యా ఎడం చేతి నుంచి కుడి చేతికి మార్చుకునే లోపల నా బుద్ధి మారిపోతే నీకు రాదు కదా గిన్నె. సెకండ్లో బుద్ధి మారుతుంది, వీడికి ఎందుకు ఇవ్వడం అనుకోవచ్చు. అందువల్ల దానానికి అయితే కర్ణుడే ఆదర్శం. దానానికి వెనకాముందు చేయడమే తగిన సమయం. దానికి సమయం అంటూ లేదు. అక్షయ తృతీయ రోజే చేయాలని ఏమి లేదు. చేస్తే మహాపుణ్యం, పెద్దలు చెప్పారు, నేను చెప్తాను. చేస్తే మహాపుణ్యం, మహాఫలితం. రూపాయికి 1,00,000 వస్తుందాయా, లాభం చేస్తారయ్యా, ఉంది. నిజమే, పెద్దలు చెప్పిన మాట చద్దన్న మూట, నిజమే. కాబట్టి అక్షయ తృతీయ దానం ఏదైనా, వాగ్దానం, మాట దానం, మాట సహాయం, సపోర్ట్ ఇవ్వడం, మంచికి శుభానికి సపోర్ట్ ఇవ్వడం. ఈరోజు ఏ శుభకర్మ చేసినా, పుణ్యకర్మ చేసినా అనంత ఫలితం. అంటే సంవత్సరం పొడుగుతా పుణ్యకర్మలు శుభకర్మలు చేస్తూ ఉంటావు, అంతకంటే పుణ్యమే. ఈరోజు దుర్మార్గ పని చేసాం అనుకో, సంవత్సరం పొడుగుతా దుర్మార్గ పనులు చేస్తూ ఉంటావేమో. కాబట్టి ఈరోజు అనంత ఫలితం భగవంతుడు ఇస్తాడు. మనం ఆశించకపోయినా పుణ్యకర్మలు శుభకర్మలు చేయాలి. స్నానం అంటే అంతఃశుద్ధి చెప్పారు, బాహ్యశుద్ధి చెప్పారు, ధ్యానం ఎట్లా చెప్పారు. అంటే ఎక్కువ జపధ్యానం చేసుకుంటూ ఉంటే ఈరోజంతా మంచిది. తోచినంతలో ఉన్నంతలో అవసరం ఉన్న వాడికి దానం చేయాలి. 1,00,000 కోట్లు ఉండేవాడికి అన్నదానం చేయడానికి అది పెద్ద ఇది కాదు. వాడు బాగానే తింటున్నాడు, బాగానే ఉన్నాడు, వాడికి 100 రూపాయలు అవసరం ఉంటాయి. నీ అవసరం ఉన్న వాడికి అవసరమైన వస్తువు ఇవ్వగలగడం గొప్పదానం. ఆకలి అన్నం పెట్టు. గుడ్డలు సరిగా, బట్టలు సరిగా లేవు, ఓ జత పంచ చొక్కా ఇచ్చాడు. ఇచ్చాడి దానాలు అంటే ఏదో ఒకటి దానం చేసి నీ స్తోమత నీకు కలిగినంతలో దానం చేసి. అది స్నానం, ధ్యానం, దానం ఒక అక్షయ తృతీయ రోజే కాదు. ఈ మూడిటికి నిజంగా సమయ సందర్భాలు లేవు. స్నానానికి ఉంది ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. అంతఃశుద్ధికి ఉందా సమయం? అంతఃశుద్ధికి సమయం లేదు. బాహ్యశుద్ధికి చెప్పారు సమయం, ఉదయం, సాయంకాలం, సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం అప్పుడు, మధ్యాహ్నం పూట త్రిసంధ్య వంటినప్పుడు చేస్తే చేయొచ్చు. బాహ్యశుద్ధికి చెప్పారు, అంతఃశుద్ధికి చెప్పలే. ఎప్పుడు అంతఃశుద్ధి కలిగి ఉండమని చెప్పారు. దానికి టైం అంటూ లేదు. దానానికి టైం లేదో అంతఃశుద్ధి కూడా టైం లేదు. ఎప్పుడూ మంచి సంకల్పంతోనే ఉండు. ధ్యానం దానికి స్నానం చేయాలా, నీట్గా ఒకటి కూర్చోవాలా, ఆ కూర్చున్నసేపే చేయాలని కాదు. ధ్యానం ఎప్పుడు చేస్తూ ఉండొచ్చు, మనసులో స్మరణ అనుకుంటూ ఉండొచ్చు. పానీయములు త్రావుచుని కుడుచుచుని సంత హాసలీలా వినోదములందు సంత హరినామస్మరణం చేయవాడు ప్రహ్లాదు. నేను సరిగా రారా పద్యం. నీళ్లు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, నవ్వుకునేటప్పుడు, మాట్లాడుతూ ఉండేటప్పుడు ప్రతి పనిలోనూ లోపల హరినామస్మరణ చేస్తూ ఉంటాడు ప్రహ్లాదు.
అందుకనే గొప్ప భక్తుడు అనిపించుకున్నాడు ఆయన. ఎప్పుడు భగవద్ధ్యానంలోనే ఉంటాడు ఆయన ప్రహ్లాదుడు. ఏ పనులైనా ప్రహ్లాదుడు భగవద్ధ్యానంలో ఉంటాడు. అంతేగాని ఒక సమయం అక్కడ ఆసనం వేసుకుని కూర్చున్న ఆ 2 నిమిషాలు అని కాదు, ఎప్పుడు హరినామస్మరణలో ఉండేవాడు ఆ ప్రహ్లాదు. అదే ఆయనే మనకి స్ఫూర్తి. ప్రహ్లాడే ధ్యానానికి స్ఫూర్తి. ఒక టైము పద్మాసనం వేసుకోవాలా, చేయాలా, అది చేయాలా, నీట్గా ఒక పంచ కట్టుకోవాలా, అవన్నీ ఏం లేదు. ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడో కాసేపు చేసేవాడికి అవన్నీ ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు, మిగతా అప్పుడు అనుకోను. ఇప్పుడు హరినామస్మరణుడు ఏ పనికైనా రామ అనుకో, శ్రీరామ అనుకో, ప్రారంభించు. ఎప్పుడు రామరామాను, కష్టం కలిగింది రామరామాను. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఉన్నాడు. సీత కిడ్నాప్ అయింది, దుఃఖంలో ఉన్నాడు. నడిచి ఒక బండ మీద కూర్చొని ధనస్సు కాంచాడు. కాసేపటికి చల్లగా నెత్తులు తగిలింది కాళ్ళకి. ఇదేంటిది, నేనెవరిని చంపాను? చూస్తే కప్ప ధనస్సు కింద నలుగుతూ నెత్తులు వస్తూ కాళ్ళ కిందకి వచ్చింది. ఏమి మండూకమా కప్ప? నేను ధనస్సు సాంచే లోపల నా మీద ధనస్సు పెట్టకయ్యా అని చెప్పొద్దు, నేను చూడకుండా పెట్టాను, నీ గాయమైంది కదా అన్నాడు శ్రీరాముడు. అయ్యా, ఏ కష్టం వచ్చినా రామ అనుకుంటూ ఉంటా. రాముడే వచ్చి ధనస్సు నా వీపు మీద పెడితే నేను ఎవరికి చెప్పుకునేది అన్నది కప్ప. ఆశ్చర్యపోయినాడు రాముడు. ఎప్పుడు హరినామస్మరణ, ఎప్పుడు భగవన్నామస్మరణ, ఎప్పుడు రామనామస్మరణ. శ్రీరామ శరణం మమ. అయ్యా శ్రీరామచంద్రుడే నాకు శరణం. ఏదైనా కానీ ఎట్టైనా దేవుడు ఉన్నాడు. ఇది నిరంతర ధ్యానం, నిరంతర పానీయములు తాగుతుంది, కూర్చుంటుంది. చెప్పానే ఆ విధంగా ప్రతి పనిలో ధ్యానం. దానం అడిగిన వాడు లేదు, వాడు నికృష్టంగా ఉన్నాడు, నికృష్ట జీవనం ఉన్నాడు, నీకు తోచింది వాడు. ఇవి ఒక అక్షయ తృతీయ కాదు, అక్షయ తృతీయ రోజని కాదు, ప్రతి పండగలోనూ చేయొచ్చు. ఒక అక్షయ తృతీయకే ఇదని కాదు, ప్రతి పండగలోనూ స్నానం, ధ్యానం, దానం. తలటు స్నానం చేయాలా, దీపావళి చెప్తుంటారు, నరక చతుర్దశి చెప్తుంటారు. స్నానం, ధ్యానం, దానం ఎప్పుడు ఉండాలా, పండగని కాదు, నిరంతరం ఉండాలి. నీ జీవనం, నీ డైలీ లైఫే స్నానం, ధ్యానం, దానం. ఇంకేంటి అక్షయ తృతీయ దానం. పానకం ఇస్తే మంచిది, చందనం ఇస్తే మంచిది. వాళ్ళకి అవసరమైంది నీకు కలిగింది. పానకం, వడపప్పు, చందనం అని కాదు. ఎండాకాలం చల్లగుంటుందని చెప్పుకుంటారే, చెప్పే మంచిది. ఏదైనా దానం చేయొచ్చు. వస్త్రదానం చేయి. నరసింహస్వామికి చందనంతో అలంకరించి, చందనం పూసి, చందనంతో అలంకరించి పూజ చేస్తే అనంత ఫలితం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామికి చందనం పూసి. ఈరోజు వరాహ నరసింహస్వామి సింహాచలం ఉంటుంది. సింహాచలం చందనంతో సంవత్సరంతో చందనంలోనే ఉంటాడు ఆయన. చందనం కప్పేసి ఉంటాడు, గంధం కప్పేసి. ఈరోజు తీసి పూజ చేసి, స్నానం, అభిషేకం చేసి, మళ్ళా చందనం పూసేసి, మళ్ళా సంవత్సరానికి అక్షయ తృతీయ రోజే ఆ చందనం పూసిన చందనం తీస్తారు. ఈరోజు చందనానికి అంత ముఖ్యం. చందనం బొట్టు పెట్టుకోవడం, చందనంతో నరసింహస్వామి ఫోటో ఉంది, బొట్టు పెట్టడం, లేదా నరసింహస్వామి విగ్రహం ఉంది, అభిషేకం చేసి చందనంతో అభిషేకం చేయడం, గంధంతో అభిషేకం చేయడం మంచిది. నరసింహస్వామికి చాలా ముఖ్యం. ఆవేశ అవతారం, దూకినాడు చీల్చి పారేసాడు. ఎంత కోపం ఉంటే వచ్చింది. ఆవేశ అవతారం ఉంటారు. సింహం ఇక్కడ ఉందా స్తంభంలో కాలుతో తిన్నాడు స్తంభాన్ని. స్తంభం పగలు కొట్టుకొని వచ్చాడు. అసలు సంధ్య వేళ, పగులు కాదు, రాత్రి కాదు. ఆయుధం, గోల్డ్ ఆయుధం అనుకో. ఎముక కాదు, మాంసం కాదు, చర్మం కాదు, ఆయుధం కాదు, కత్తి ఏం కాదు, ఇనుము కాదు, లోహం కాదు, చెక్క కాదు, గోల్డ్ చీల్చి పారేసి. అంత ఉద్రేకంగా, అంత కోప స్వభావంతో వచ్చాడు. కాబట్టి ఈరోజు నరసింహస్వామికి చందన అలంకారం, చందనం పూజ చేస్తే అందరికీ శుభ ఫలితాలు బాగుంటాయి. దేవాలయంలో నరసింహస్వామికి చేస్తే ఆ ఊరంతా కూడా సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉంటే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. కనీసం దర్శనం ఏమి చేయకపోయినా, రూపాయలు లేకపోయినా కనీసం దర్శనం చేసుకొని దండం పెట్టుకొని తీర్థప్రసాదం చేయడం మంచిది.
అక్షయ తృతీయ అంటే అందరికీ శుభాకాంక్షలు ఒకరితో చెప్పుకోవాలి. ఒకరి శుభం ఆశిస్తే తిరిగి వాడు నీ శుభాలు ఆశించవల్లే, భగవంతుడు నీ శుభాలు ఆశిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు శుభాలు జరగాలి. అదే స్నానం, ధ్యానం, దానం అంటే అదే అంతఃశుద్ధి. అంటే అవతలోడి శుభం కోరడమే అంతఃశుద్ధి, అవతలోడికి మేలు కోరడమే అంతఃశుద్ధి, అవతలోడికి సహాయం చేయడమే అంతఃశుద్ధి. ఇదే అంతఃశుద్ధి, ఇంకేమి లే. మామూలు స్నానం అందరూ చేస్తారు, అంతఃశుద్ధి కలిగి ఉండడం, కపటం లేకుండా నిర్మలంగా ఉండడం, అది అంతఃశుద్ధి, అది కావాలి. కాబట్టి అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరికీ, మీ అందరికీ. ఈరోజు మనం అక్షయ తృతీయ శుభాకాంక్షలు చెప్తున్నాము. మనము శ్రీరాముల వారి జాతకం మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా షేర్ మీ వరకు మీరు విని ఊరకట్ట పెట్టేయకుండా తెలిసిన వాళ్ళకి అందరికీ పంపించండి. కేఆర్కే జ్ఞానోత్తం వీడియో యూట్యూబ్లో వస్తుంది, అన్ని చిన్న అక్షరాలే, అటు చుక్కలే ఉండవు. కేఆర్కే జ్ఞానోత్తం చూశారంటే యూట్యూబ్లో వస్తాను. అందరికీ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు దయచేసి మీరు చేయండి, చేయించండి. మీరు తప్పనిసరి చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను. శ్రీరాముడి జాతకం పొరవ ఇంకా చాలామంది ఆయన చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులు చెప్పుకోవచ్చు. మళ్ళా తీసుకుంటామని శ్రీరాముడి జాతకం రవి, బుధ, శుక్ర, రాహు, కేతు, లగ్నం కర్కాటక లగ్నం, చంద్రుడు, గురువు, కుజుడు, శని, జన్మలగ్న కుండలి, కర్కాటక లగ్నం అదే రాశి. రావుల వారికి కంటిన్యూ చేస్తున్నామండి. కర్కాటక లగ్నం అదే రాశి. రాశి అంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే అది రాశి, లగ్నం ఏదైతే అది లగ్నం, రెండు ఒకటి అయినే. చంద్రగురువులు కర్కాటక లగ్నంలో ఉన్నారు. పంచగ్రహ ఉచ్చ లోకనాయక అని చెప్పుకున్నాం. ఏ ఏ గ్రహాలు ఉచ్చ? గురువు ఉచ్చ కర్కాటకంలో ఉచ్చస్థితి, కుజుడు ఉచ్చ మకరంలో, రెండు గ్రహాలు ఉచ్చ. శని ఉచ్చ తులలో, శశయోగం ఉంటారు తులలో, మూడవి. శుక్రుడు ఉచ్చ ఇక్కడ 9లో, మీనం ఉచ్చ. రవి ఉచ్చ మేషంలో. 5 గ్రహాలు ఉచ్చ. పంచగ్రహ ఉచ్చ లోకనాయక. 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా శ్రీరామచంద్రుడు పుట్టాడు. లోకనాయకుడు. ఊరికి ఒక దేవాలయం, మనిషిగానే పుట్టింది ఆయన, దేవుడై నిలిచాడు. మనసులో రామనామం నిలిచిపోయేట్టు చేసుకున్నాను. అంత గొప్ప జీవనం అది. ఎట్లా ఏమేమి యోగాలు ఉంటే అంత గొప్ప జీవనం కలిగింది. 5 గ్రహాలు వచ్చే స్థితి శశయోగం, అమల యోగం, హంసయోగం, ఇట్లాంటి 5 రకాల పంచమహాపురుష యోగాలు. అవి పంచమహాపురుష యోగాలు ఉన్నాయి. ఒక మహాపురుష యోగానికే ఎంతో విలువ, మనిషి జీవితం గొప్పగా ఉంటుంది. కానీ 5 పంచమహాపురుష యోగాలు ఉన్నాయి. పంచమహాపురుషులు 5 మంది కలిసి ఎంత పవరో అంత పవర్ శ్రీరామచంద్రుడికి ఒకటికే. అది పంచగ్రహ ఉచ్చ లోకనాయక అని. ఇంకా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇక్కడ చూడండి,
చంద్రుడికి ఇరువైపులా, రెండో ఇంట్లో గ్రహం లేదు, 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతువు ఛాయాగ్రహం. అంటే చంద్రుడికి ఇరువైపులా గ్రహాలు లేవని అర్థం. కేమద్రుమ యోగం అంటారు. ఇది ఒక దరిద్ర యోగం. కేమద్రుమ యోగం దరిద్ర యోగం అంటే పాదరక్షలతో తిరిగాడో, పాదరక్ష లేకుండా తిరిగాడో మనకు అనవసరం. పాదరక్షలు భరతుడు తీసుకుపోయినాడు కదా అని ఒక వాదన ఉంది. లేదయ్యా, బంగారు పాదుకలు తెచ్చి ఆయన కాసేపు తొడిగి అవి తీసుకుపోయినాడు, ఆయన మామూలు పాదరక్ష తీసుకుని తిరిగాడు ఒక వాదన ఉంది. మనం చూడలేం. ఇండియా అంతా పాదయాత్ర చేశాడు. చక్రవర్తి కొడుకు చక్రవర్తి తనుజ సార్వభౌమాయ మంగళం. చక్రవర్తి కుమార్ రథాల మీద గజాల మీద తిరగాల్సినాడు. ఈ కేమద్రమ యోగం వల్ల కాళ్ళతో పుట్టి కాళ్ళతో దేశమంతా తిరగాల్సి వచ్చింది. అదే కేమద్రమ యోగం ఫలితం. ఎట్లాంటి వాడికి పాద అంటే కాళ్ళ మీద నడవడం అనేది కలిగిందో చూడండి. యోగం యొక్క ఫలితం వాడు డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా ఎట్లాంటివైనా యోగం యొక్క ఫలితం ఇవ్వకుండా పోతుంది. ఇది కేమద్రమ యొక్క ఫలితం. ఇకపోతే రవి మేషంలో ఉచ్చస్థితి, శని ఇక్కడ ఉచ్చస్థితి. ఇద్దరు తండ్రి కొడుకు. రవి తండ్రి, శని పుత్రుడు. రవి పుత్రుడు శని. శని యొక్క తండ్రి రవి. ఇద్దరికి సరిపడదు. ఇద్దరు పరమశత్రులు ఒకరికొకరు ఎదురెదురు చూసుకుంటున్నారు. తండ్రి మరణం ఈయన చూడలేకపోయినాడు. ఈ రామచంద్రుడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళ్ళిన తర్వాత ఆ దుఃఖం భరించలేకే తండ్రి చనిపోయింది. రామా రామా రామ అంటూ ప్రాణాలు వదిలేడు దశరథుడు. కొడుకు ఆయనకి మేలు చేసినట్ట, కీడు చేసినట్ట. ఆయన కావాలని కీడు చేయలే. పితృవాక్య పరిపాలన. ఎంతగానో ప్రేమ రామచంద్రుడు అంటే దశరథుడు. కానీ ఎవరి వల్ల మరణం వచ్చింది? వీళ్ళ శత్రుత్వం అట్లాంటి, శని రవుల శత్రుత్వం అట్లాంటి. వాళ్ళిద్దరు పరస్పర వీక్షణ. ఎక్కడైనా రవిశనులు కలిసి ఉన్నా ఎవడి జాతకమైనా లేదా ఎదురెదురుగున్నా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నా తండ్రి కొడుకులు సామాన్యంగా సరిపడకుండా ఉంటుంది. సామాన్యంగా సరిపడినా అతని దారి అతంది, ఇతని దారి ఇతందిగా ఉంటుంది. కానీ ఈయనట్లా కాదు. రామచంద్రుడు పితృవాక్య పరిపాలన. ఆయన ఆజ్ఞ ప్రకారం వెళ్ళాడు. ఎంత తమాషాగా ఉంది చూడండి. కానీ ఆయన మూలంగానే ఆయన మీద పలవరిస్తూ ఆయన థాట్స్లోనే రామ 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 అంట. ఏ కొడుకులు దగ్గర లేరు. నలుగురు సంతానం అయితే నలుగురు దగ్గర లేరు. సంతానం ఇది పంచమ స్థానం ఉందే, ఇది సంతాన స్థానం. పంచమంలో ఏ గ్రహం లేదు. పంచమం యొక్క అధిపతి, స్థానాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు. సామాన్యంగా పంచమ స్థానాధిపతి 7వ ఇంట్లో ఉంటే తండ్రి కొడుకు వ్యతిరేకంగా ఉంటాడు. తండ్రి ఇక్కడ ఏం వ్యతిరేకం? వ్యతిరేకించలే. శ్రీరాముడు వెళ్ళిపోయిన తర్వాత బాధ కలిగించాడు. భరతశత్రువులా లేదు. భరతుడు ఉంటే అక్కడ పనివాడు, నాకు పర్లేదు రాజ్యం అని ఉంటాడు. ఎవరు లేరు సమయాన్ని. పుత్రులు ఎవరు లేని స్థితిలో మరణించాడు. వాటి యొక్క ఫలితాలు, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఊరకెప్పవు. ఎవరికైనా ఒకటే. ఆ దశరథుడు కానీ ఎవరైనా. రాహు, శ్రీరామచంద్రుడు రాహు ఎక్కడున్నాడు? 6వ ఇంట్లో రాహు ఉంటే బొడ్డు కింద ఆపరేషన్లు జరిగి తీరుతాయి. అప్పుడు ఆపరేషన్లు అయింది ఎక్కడే ఉంటే త్రేతాయుగంలో. రామాయణం యుద్ధకాండ బాగా చదవండి. రావణాసుడు ఎక్కడ కొట్టాడు తెలుసా? బాణాలు మర్మావయాలు గాయపడేట్టు వేశాడు బాణాలు రావణాసుడు. ఇది కూడా పెరుగుకున్నాడు. అప్పుడు అంత మూలికలేదు తింటే తగ్గిపోతుంది. అంత ఆకురసం పూసినా తగ్గిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కాదు కదా. మంచి ఇమ్యూనిటీ పవర్ ఉండేవాళ్ళు వాళ్ళు. ఎక్కడ కొట్టాడు? కొట్టు కింద ప్రదేశము
మర్మావయాలను పీడించాడు. ఏంటో అక్కడ లాజిక్ మనం చెప్పలేం. ఏం భార్య అంటే అంత మోజా, చూస్తాను నీ పని అని వేశాడు బాణం. మర్మావయాలను పీడించట్టేశాడు, బాధ పెట్టాడు బాగా. తర్వాత బ్రహ్మాస్త్రంతో రావణాసుడు చనిపోయింది. బొడ్డు కింద కొట్టాడు, అక్కడ అమృత భాండం ఉంది, అది పగిలింది. తర్వాత ఎన్నో రామాయణాలు ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు, వాళ్ళని విమర్శించకూడదు మహనీయులు. వాల్మీకి వాళ్ళు ఉండేది బ్రహ్మాస్త్రం వేశాడు, రావణాసుడు దగ్ధమైపోయినాడు. అక్కడ మిగలడం, లక్ష్మణుడికి నీతి బోధ చేయడం, ఈ తర్వాత రామాయణంలో వచ్చింది. మీకు వాళ్ళు లేవనే నేను అనుకుంటున్నాను. రావణాసుడు దగ్ధమైనాడు, జెండా రథం అంతా దగ్ధమైంది, సారథి గుర్రాలు అన్నీ బూడిద మిగిలింది అక్కడ. రావణాసుడు కాష్టం కాలుతా ఉంది. ఇంకా ఈ తర్వాత వచ్చిన కథలు అసలు బూడిద మిగిలిందంటే బ్రహ్మాస్త్రం ఆయన మీద వేసి బొడ్డు కింద కొట్టాడు. అవన్నీ తర్వాత కథలు. బ్రహ్మాస్త్రంతో కానీ ఆయన పోలే రావణాసుడు. పాప ఫలితం రావణాసుడి ఎక్కువయ్యి, పుణ్య ఫలితం రాముడి దగ్గర ఎక్కువ ఉండబట్టి రావణాసుడు ఓడించగలిగాడని చెప్తాను. ఇది కరెక్ట్ అనిపిస్తాను. రావణాసుడు పరమశివ భక్తుడు, గొప్ప జ్ఞాని, గొప్ప వేదాంతం బాగా చదివినవాడు, గొప్ప మహాజ్ఞాని, విద్వాంసుడు. కానీ పాప ఫలితం ఉంది. ఒక్కటి ఉందా చాలు, ఒక్క మరీ విత్తనం పడిందంటే గోడ మీద ఇల్లు మొత్తం పగిలిపోద్ది, అది బ్రహ్మాండం అయిపోద్ది. ఒక్క చెడ్డ లక్షణం లోపలికి దూరిందంటే పరస్త్రీ గమనం అది ఉంది. దానివల్లనే పోయినాడు. ఏమి రాముడు దేవుడు ఎట్లయినాడు? మనిషిగా పుట్టాడు, సరే ధర్మంగా ఉంటాడు. రామో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. ధర్మంగా ఎట్లా నడిపించిన ఇక్కడ చెప్పు. గ్రహాల్లో చెప్పగలగాలి. ఆయన ధర్మంగానే ఉండగలిగట్టు ఏ గ్రహాలు చేసినాయి? శుభులు ఇద్దరు, గురువు చంద్రుడు ఇద్దరు శుభులు, పరమ శుభులు, పరమ మిత్రులు లగ్నంలో చేరారు. లగ్నం అంటే ఏంటి? తను నీ శరీరం, చంద్రుడు మనసు, రవి ఆత్మ. మనసు ఎప్పుడు మంచిగా కోరుతుంది. ఆయనతో పాటు గురువు చేరాడు చంద్రుడితో, అమిత శుభుడు. శని అమిత శుభుడు, గురువు చేరాడు. కుజుడు ఉచ్చలో ఉండి చూస్తున్నాడు. కుజుడు కోపధారి కదా, అవును, రావాల్సిన కోపం వస్తుంది. దుష్టుల మీద కోపంగానే ఉండాలి. శత్రువు దుష్టులు కోపం ఉండాలి. కుజుడు ఉచ్చలో ఉండి చూస్తున్నాడు. గురు కుజుడు మరలా మిత్రుడు, ఎవరినైనా చిరునవ్వుతో పలకరిస్తాడు. స్మితపూర్వ భాషి, పూర్వస్మిత భాషి. రాముడికి కృష్ణుడికి భేదం. రాముడు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ప్రజలు ఎదురుపడగానే రాముడు లక్షణం ఏంటంటే చిరునవ్వు నవ్వి ఏమయ్యా ఎట్టున్నావు, బాగున్నావా, క్షేమంగా ఉన్నావా అని అడతాడు. చిరునవ్వు నవ్వి మాట్లాడతాడు. కృష్ణుడు అంట కాదు, బాగున్నావా అంటే ముందు మాట్లాడి తర్వాత నవ్వుతాడు కృష్ణుడు. వాళ్ళకి భేదం. స్మితపూర్వ భాషణుడు, పూర్వస్మిత భాషణుడు. ముందు పలకరింపు నవ్వి పలకరిస్తాడు రాముడు. పలకరించిన తర్వాత నవ్వుతాడు కృష్ణుడు. వాళ్ళ భేదం అని ఒకటే గుర్తు. నవ్వు ముఖంతో మాట్లాడితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మౌనంగా ఉంటే అసలు ప్రాబ్లమ్సే రావు. మౌనంగా ఉంటే సమస్యలే రావు. నవ్వు ముఖంతో మాట్లాడితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పెద్దలు చెప్తారు. రాహువు వల్ల అట్లాంటిది జరగాల్సి వచ్చింది. కేతువు మోక్షకాలం. ఆయన మోక్షం ఒకరిచ్చేది మోక్షం, ఆయన వైకుంఠం పోతాడు. మనకు కావాలని కూడా వస్తాడు. వికుంఠం వైకుంఠం అంటే తిరిగి రాని లోకం.
అక్కడికి పోతే ఇంక మళ్ళీ జన్మ ఉండదని. ఆయన వాంటన్లీగా జన్మ ఎత్తుకొని వస్తుంటే ఎవరు అడ్డుపడతారు? సర్వాంతర్య పరాత్పరు ఎవరు అడ్డుపడతారు? రవి పరమోచ్చ మేషం, శుక్రుడు కర్తకారకుడు 9లో ఉన్నాడు, భాగ్యస్థానంలో. కుజుడు సప్తమంలో ఉంటే, లేదా ఎన్ని రెమెడీస్ అయినా చేసుకో కుజ దోషానికి, నువ్వు ఎన్ని రెమెడీస్ అయినా చేసుకో, సంవత్సరం ముడతా ప్రతి వారం చేసుకోండి. కుజుడు లగ్నాన్ని చూసినా, సప్తమాన్ని చూసినా అక్కడ ఉన్న, 2వ ఇంటిని చూసినా అక్కడ ఉన్న, 8వ ఇంటిని చూసినా అక్కడ ఉన్న, 12వ ఇంటిని చూసినా అక్కడ ఉన్న, ఇటువంటి స్థానాల్లో ఉన్నా చూసినా భార్య పార్ట్నర్ కోపిష్టి వస్తుంది, చెప్పిన మాట వినదు. మిడిస్ చేసుకో, దీనికి గురువు చూశాడే క్యాన్సిల్ అయిపోయింది, ఇవన్నీ పక్కన పెట్టండి. భార్య చెప్పిన మాట వినదు. ఇక్కడ ఏంటి వీళ్ళ సంగతి? సీత నాకొక్కడికి అరణ్యవాసం విధించింది మా నాయన, నేను వెళ్ళడం, నువ్వెందుకు రావడం, నువ్వు రావడం ఎందుకు? అసూక్యం పశ్య, ఎండకన్నెరుగని సుకుమారివి, లక్షణంగా అంతఃపురంలో కౌశల్య దగ్గర ఉండు, కౌశల్యమ్మ దగ్గర ఉండు. భరతుడు రాజ్యం వెళ్తాడు, ఆయన చెప్పిన పని చేయడం ప్రజలకు అందరికీ ఎట్లా వర్తిస్తుందో నువ్వు ప్రజల్లో ఒక ప్రజ ఉండిపో, నాతో రావద్దు అని వారిస్తే ఆమె చెప్పిన మాట వినలే. వింటే రామాయణం లేదుగా. ఆమె విని అయోధ్యలో ఉంటే రామాయణం లేదుగా. లేదు, నేను రావాల్సిందే. అది కుజుడి ప్రభావం. సప్తమంలో కుజుడితే చెప్పిన మాట ఎందుకు? భార్య నువ్వు రెమెడీస్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, క్యాన్సిల్ అయిందనండి ఏమన్నాను. ఇక్కడ గురువు చంద్రుడు ఇద్దరు చూడలే, క్యాన్సిల్ కాలే, కుజదోషం క్యాన్సిల్ అయిందని మేము చెప్తాం. అయింది, ఏమైంది? దాని ప్రభావం కొంచెమైనా, ఒక నిమిషమైనా చూపిస్తుంది. అదంతే. సరే, రాలే, మాట వినలే, సరే, వాడు అష్ట కష్టాలు పడతావు. పడింది. రాక్షసమాయి ఉంటుంది, రాక్షసులు ఉన్నారు, కిడ్నాప్ కూడా చేశారు. పడకుండా పోలేదు. అయినా నేను భారతం వదిలిపెట్టి ఉండను, కూడా ఉంటాను. చంద్రుడు ఛాయలాగా, రవి ఛాయలాగా, సూర్యుడు ఛాయలాగా నేను కూడా ఉంటాను వచ్చింది. లక్ష్మణుడు సరే రాముని విడిచి ఉండలేడు, ఎప్పుడు తోడుగా ఉంటాడు. రాముడికి లక్ష్మణుడు తోడు, భరతుడి శత్రుఘ్నుడు తోడు, వాళ్ళ జంట అంటాడు. కాబట్టి ముగ్గురు బయలుదేరినారు అరణ్యవాసాన్ని. ఎక్కడికి కూడా ముగ్గురుగా బయలుదేరకూడదు అనేది అక్కడి నుంచి వచ్చింది. నానా కష్టాలు పడ్డారు. కష్టాలు పడకపోతే పేరెట్లు వస్తుంది, ఊరికి దేవాలయం ఎట్లు వస్తుంది. కష్టాలు పడేది ఎందుకంటే సాన పెడితే కానీ వజ్రం మెరవదు, బంగారుని కాల్చి ఎంతో చేస్తే కానీ దానికి ఒక రూపం, ఒక సౌందర్యం రాదు. మానవ జీవితం కూడా అట్లాంటిదే. కష్టాలు ఇస్తున్నా అంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలా. మన పేరు బయటికి వెలుగులోకి తెస్తున్నాడు భగవంతుడు, ఆ ప్రయత్నంలో ఉన్నాడు భగవంతుడు. పడు కష్టాలు ఎదుర్కో. రాముడు చిరునవ్వుతో కష్టాలన్నీ ఎదుర్కొన్నాడు. శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. శుక్రుడు అంత సౌందర్యవతి దొరికింది ఆయన భార్య రూపవతి శత్రుహు అనేది ఈయన విషయంలో జరిగింది. భార్య రూపవతి శత్రుహు, రూపవతి అయిన భార్య శత్రువుతో సమానం. ఆమె వల్లనే యుద్ధం వచ్చింది. ఆ సీతమ్మ వారి వల్లనే కోట్ల మంది రాక్షసులు చచ్చారు. కోట్ల మంది వానరులు కూడా ఎంతోమంది చచ్చారు. ఈ రావణాసుడు ఏం చేశాడు? ఎక్కువ మంది రాక్షసులు చావడం చూసి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేశాడు. మిగతా సైన్యం వస్తే అది చూసి ఎవరైనా ఇంతమంది వచ్చారు, మనం కానీ మిగులుతామా అని అనుకుని జంకతారని ఈ రాక్షసులందరినీ సముద్రంలో కలిపేశాడు. అది జలచరాలు తినేసింది. జలచరాలు పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. తిమింగలం అన్నిటికంటే పెద్దది అని అనుకుంటాం. దాన్ని తినేది ఇంకోటి ఉంది, తిమింగల గలం, దాని పేరు. తిమింగలాన్ని మింగేసేది. తిమింగల గలాన్ని మింగేది ఇంకోటి ఉంది, రాఘవం దాని పేరు. తిమింగల గలాన్ని తినేసాడు. అంతంత పెద్ద చేపలు
ఉన్నాయి సముద్రం. దాని పేరు రాఘవం. ఒక పద్యం రాఘవం, రావణాసుడు మింగేయగలిగిన పెద్ద చేప అని అర్థం. అక్కడ ఒక సందర్భం అర్థం. రాఘవం శ్లోకాల్లో మన రామాయణ శ్లోకాల్లో ఉన్నది. రాఘవం అని, రాఘవం అంటే రఘువంశస్థుడు అనే ఒక అర్థమే కాదు, పెద్ద చేప. ఇట్లాంటి రావణాసుడు ఎంతమందిని మింగేసాడు, తిమింగలం లాంటి రావణాసుడు ఎంతమందిని మింగేస్తాడు అని అర్థం ఉన్నది, రామాయణం ఉన్నది. రాహుడు శని, బుధుడు ఇక్కడ శుక్రుడి ఇంట్లో ఉన్నాడు, వృషభంలో మిత్రుడే. శుక్రుడికి బుధుడు మిత్రుడే, మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. 5 గ్రహాలు వచ్చారు. చంద్రుడు స్వక్షేత్రం, చంద్రుడు స్వక్షేత్రం చూడండి. బుధుడు మిత్రక్షేత్రం, శని ఉచ్చ మిత్రక్షేత్రం, శుక్రుడి క్షేత్రం. రవికి అది ఉచ్చ మిత్రుడి క్షేత్రం, మిత్రక్షేత్రం అంటే కుజుడి క్షేత్రం. ఇన్ని కలుసుకున్నాయి కాబట్టి అంత గొప్ప జాతకుడైనాడే. రాముడి జాతకం అంత గొప్పది కాబట్టి గొప్ప జాతకానికి ఎప్పుడు కష్టాలు ఉంటాయి. గొప్ప జాతకం అంటే లడ్డు గుడ్లు తిని హ్యాపీగా ఉండదు. అది గొప్ప జాతకం కానే కాదు. 10 కోట్లు ఉన్నాయి, వాడికి ఏమో ఉద్యోగం చేయాల్సిన అవసరం, వ్యాపారం ఏం అవసరం లేదు. ఏముంది, ఎప్పుడు ఎట్ట ఖర్చు చేయాలి, డబ్బులు ఖర్చు చేయాలి. ఏమి పేరు మిగలదు, ఏ మంచి పేరు ఉండదు. తిని తాగి ఓ రోజు పోతాం. డబ్బులు ఉండడం ప్రధానమా? డబ్బులు ప్రధానమేం కాదు. ప్రధానమైన వాటిలో ఒకటి అంతే, అతి ప్రధానమేం కాదు. నీ క్యారెక్టర్ ముఖ్యం, నీ సౌశీల్యం ముఖ్యం, నీ నడవడిక ముఖ్యం. అదే రాముల వారి జాతి. రామో విగ్రహం ధర్మ సత్యధర్మ పరాక్రమ. రాముడు ధర్మస్వరూపుడు, రాముడు సత్యధర్మ పరాక్రముడు, ఆయన ధర్మస్వరూపుడు. ఏ పని చేసినా తనకు లాభం ఉందా లేదా చూసుకుంటాం మనం అంతా. ఈ పని వల్ల నాకేమైనా లాభం ఉందా, అయ్యా సబ్స్క్రైబ్ చేయండి, అయ్యా షేర్ చేయండి, అయ్యా లైక్ చేయండి. ఇది మన పోటోళ్ళ పని. రాముడు ఇది ధర్మమా కాదా, నేను ఈ పని చేస్తాను, ఇది ధర్మమా కాదా, ఇది ధర్మమా కాదా, ఇది ధర్మమా కాదు, ఇదే ఈ విచారం. ధర్మస్వరూపుడు కాబట్టి అంత మంచి పేరు వచ్చింది. రామో విగ్రహం ధర్మ సత్యధర్మ పరాక్రముడు రాముడు. ఇంత చెప్పుకుంటూ పోతే రామాయణం అంతా చెప్పుకోవచ్చు. ఇంకో రోజు చెప్పుకుంటాం. స్వస్తి. అందరూ దయచేసి చెప్తూ ఉన్నాను, నాకు జ్యోతిష్యం ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు అక్షయ తృతీయ గురించి చెప్తున్నాం. లైక్ చేయండి, దయచేసి షేర్లు చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి పంపించండి, తెలిసిన వాళ్ళకి అందరికీ పంపించండి దయచేసి. స్వస్తి.